ఎవ్వడంట నిన్ను ఎత్తుకుంది ఏ తల్లికి పుట్టాడో ఈ నంది కాని. హలో ఎవరివన్, ఎలా ఉన్నారంతా? నేనైతే కోట్లింగాలకి అయితే వచ్చేసాను. ఇది ఎక్కడ కాదు, కర్ణాటక స్టేట్లో మనకి కోలార్ డిస్టిక్లో ఉంటుంది. ఇంతకుముందు చూశారు కదా శివలింగాన్ని ఎత్తున్నట్టు, అలా 1,000,000 లింగాలు ఉన్నాయన్నమాట ఇక్కడ అతిపెద్ద వరల్డ్ టాలెస్ట్ శివలింగాల్లో ఒక లింగం అన్నమాట ఇది మొత్తానికి వచ్చేసి శివలింగం 108 ఫీట్స్ ఉంటుంది. నంది వచ్చేసి 35 ఫీట్స్ ఉంటుంది అనమాట. ఇది మన కర్ణాటకలోనే ఉంది. ఇక్కడ చూస్తున్నారు కదా, సేమ్ ఇలాగే మన గర్భగుడిలో కూడా ఉంటుంది. డ్యూ టు క్రౌడ్ వల్ల వాళ్ళు టెంపుల్స్ వాళ్ళు ఇక్కడ అలా అరేంజ్ చేశారనమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, క్రౌడ్ అనేది చాలా ఎక్కువ మోతాదులో వచ్చారనమాట క్రౌడ్ అనేది. సో నేను మొత్తము ఈ వీడియో చూపించాను. ఇప్పుడు ఇది వచ్చేసి మెడిటేషన్ రూమ్ అనమాట. మొత్తం యోగా క్లాసు మొత్తం వీళ్ళు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మనం కొంచెంసేపు ఉంటే ఒక బుక్ ఇస్తారనమాట. సో ఒకరు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు, అది ఒకసారి చూడండి, అర్థమవుతుంది. చూశారు కదా, ప్రతి ఒక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట. చరిత్ర మొత్తం త్రిమూర్తులది కానీ మన యొక్క మానవ జన్మ మొత్తం వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. సో వాళ్ళొక పుస్తకం ఇస్తారు, దాన్ని మనం చూస్తూ వాళ్ళు చెప్పింది వింటే మనకి బాగా క్లియర్గా అర్థమవుతుంది అనమాట. సో ఒకసారి విజిట్ అవ్వండి. నాకైతే ఫుల్గా వినడానికి టైం కాలేదు, ఎందుకంటే ఆ క్రౌడ్లో వచ్చేసి టెంపుల్ మొత్తం కవర్ చేయాలి కదా, అలాగే దర్శనానికి వెళ్ళి. సో నేనైతే ఫైనల్గా లోపలికి అయితే వచ్చేసాను. ఇది లోపల వ్యూ అనమాట. 1,000,000 లింగాలు ఉంటాయని చెప్పాను కదా. సో ఇక్కడ 1,000,000 లింగాలు ఉంటాయి మొత్తం టెంపుల్ మొత్తం సరౌండింగ్లో. సో మనం ఇక్కడ చూసుకొని పెద్ద లింగం దగ్గరికి వెళ్దాం. ఇక్కడ చూడండి, మొత్తం చూపిస్తాను. 1,000,000 లింగాలు అయితే మ్యాక్సిమం అన్నీ కవర్ అవ్వదు, కాకపోతే ఇలాగే ఉంటుంది అన్ని చోట్ల 1,000,000 లింగాలు మొత్తం. లోపల 1,000,000 లింగాలు ఉంటాయి. ఇక్కడ గోల్డెన్ కలర్ ఉంది కదా, లోపలే బ్రహ్మ విష్ణు మహేశ్వరుని ప్రతిష్ఠించుంటారు. ఇంతకుముందు చూపించాను కదా బయట ఇలాగే ఉంటుందని, సేమ్ అలాగే ఉంటుంది లోపల కూడా. సో ఫైనల్గా నేనైతే మన బాహుబలి సినిమా రేంజ్లో ఊహించుకొని లింగాన్ని ఎద్దామని ప్రయత్నించాను. పెద్ద లింగం ఎత్తలేకపోయినాను, కానీ చిన్న లింగం అయితే కష్టపడి ఎత్తేసాను అనమాట. ఆ విజువల్స్ అయితే మీరు ఇప్పుడు చూడబోతున్నారు. సో కొంచెం కష్టమైన పర్లేదు, చూసేయండి. ఎవ్వడంట నిన్ను ఎత్తుకుంది ఏ తల్లికి పుట్టాడో ఈ నంది కాని నంది. ఎవ్వరు కనంది ఎక్కడా వినంది, శివుని యారాయిందేమో గంగధరికి లింగమే కదిలొస్తానంది. చూశారు కదా, లోపల వచ్చేసి శివయ్య యొక్క విగ్రహమే కాదు, అయ్యప్ప స్వామి కానీ, వినాయక స్వామి కానీ, సుబ్రహ్మణ్య స్వామి కానీ, సో అందరి, వెంకటేశ్వర స్వామి అందరివి ఉన్నాయన్నమాట. సో మనం అక్కడ టెంపుల్కి వెళ్తే అక్కడ సో శివయ్యనే కాదు అందరినీ దర్శించుకోవచ్చు అనమాట. సో మేమైతే ఇప్పుడు పెద్ద స్టాచ్యూ దగ్గరికి వెళ్దాము. సో నంది చూస్తున్నారు కదా, సో ఇంకా జూమ్ చేసి చూపిస్తాను శివయ్య. సో ఇదనమాట, ఇక్కడే 108 ఫీట్స్ అని చెప్పాను కదా, ఇదేనమాట శివలింగం అది. సో ఫుల్గా చూడండి, నేను విత్ జూమ్ చేసి క్లారిటీగా చూపిస్తాను, సరేనా? ज्वलल्ललाटपट्टपावके किशोरचन्द्रशेखरे प्रतिक्षणं मम. ఎవ్వడంట నిన్ను ఎత్తుకుంది ఏ తల్లికి
పుట్టాడో ఈ నంది కాని నంది, ఎవ్వరు కనంది ఎక్కడా వినంది. శివుని ఆరాయిందేమో గంగధరికి లింగమే కదిలొస్తానంది. చూశారు కదా, వరల్డ్ టాలెస్ట్ శివలింగం 108 feet అండ్ 35 feet నంది. సో అలాగే లోపల ఇంకో శివలింగం ఉందన్నమాట, అది కూడా చూపిస్తున్నాను. ఇదనమాట శివలింగము. సో ఎగ్జాక్ట్గా ఈ శివలింగం ఒక హైట్ అయితే నాకు తెలియదు. పెద్ద లింగం ఒక శివలింగం హైటు అండ్ నంది హైటు చెప్పాను కదా. సో ఇక్కడ కూడా లోపల మొత్తం ఆంజనేయ స్వామి కానీ అందరూ ఉన్నారనమాట. ఇక్కడ అమ్మవారి యొక్క రూపాలు, మామూలుగా పార్వతీదేవి, సరస్వతీదేవి, ఇలా ఇంకా దేవతల యొక్క రూపాలంతా అక్కడ ప్రదర్శించారు. సో చూడండి, అక్కడ మొత్తం చూపిస్తాను. చూశారు కదా, ఇదనమాట కోట్లింగాలు మొత్తం. ఎవరైనా విజిట్ అవ్వండి. నేనైతే ఫస్ట్ టైం వచ్చాను. రియల్లీ ఇట్ వాస్ గుడ్. దర్శనం కూడా చాలా బాగా జరిగింది. మెయింటెనెన్స్ కూడా చాలా బాగానే ఉంది. సో ఎవరైనా విజిట్ అవ్వాలనుకుంటే విజిట్ అవ్వండి. ఇదనమాట. అలాగే ఇంకా కొన్ని గేమ్స్ ఆడామన్నమాట బయట. ఇప్పుడు చూస్తున్నారు కదా ఈ హార్సింగ్ అంతా. చూడండి అది కూడా. చూసారు కదా, మొత్తం గేమ్స్ దగ్గర నుంచి మొత్తం కోట్లింగాలు ఇన్సైడ్ అండ్ అవుట్ సైడ్ మొత్తం చూపించాను కదా. దయచేసి లైక్ చేయడం, షేర్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం, బెల్ ఐకాన్ కొట్టడం అయితే మర్చిపోకండి. థ్యాంక్ యూ.